ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? గోవిందు. ఏం చేస్తుంటారు సార్? మేస్త్రి, ట్రాఫిక్ మేస్త్రి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన వచ్చిన కానీ మా పనులు లేకుండానే హైడ్రాన్ పెట్టిండు, ఏదేదో పెడుతుండు. ఇల్లు లోన్లు ఇస్తా అంటుండు, ఆ లోన్లు ఇస్తలేడు. కట్టుకుంటలేరు, ఆ పనులు లేక ఇబ్బంది పడుతున్నాడు. కూలీ దొరకక ఇబ్బంది పడుతున్నాను. కూలి దొరకలేదు. వారం పేరు మీద 2 రోజులు 3 రోజులు పోతున్నాం. ఎట్లా వెళ్ళాలి మాకు? మరి సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఎంతవరకు అందుతున్నాయి అంటారు? మాకైతే ఏం లేదు. సన్న బియ్యం ఒకటి అన్నాడు మొన్న అందిన. మాకు సన్న బియ్యం అవి మంచిగా ఉన్నాయి. ఇంకా కరెంట్ వస్తుంది. ఇక గ్యాస్ అయితే ఇంతవరకు రావట్లేదు. ఫ్రీ గ్యాస్ రావట్లేదు. వాళ్ళకి 2500 ఇస్తాను, అవి రాలేదు. రెండు అయితే చేసింది. కరెంట్ ఒకటి చేసింది, సన్న బియ్యం ఒకటి అయితే చేసింది మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడే మంచిగా అనిపించింది. ఇప్పుడు అది మన చిన్నపిల్లల కిట్ పెట్టింది గవర్నమెంట్ హాస్పిటల్. ఏ హాస్పిటల్ పైన పట్టించుకోరు. ఇప్పుడు సరిగ్గా గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకుంటే ఇప్పుడు ఈ రేట్లు కూడా అడవులే పెంచుతారు ఇప్పుడు వచ్చి. దానివల్ల అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని హాస్పిటల్ పైన ఆడిపోయినా మంచిగా పట్టించుకునే చూసేది. ఇప్పుడు చూస్తలేరు. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? సైదులు. ఏం చేస్తుంటారు సార్? మేము కండక్టర్ పని చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన బాగానే ఉంది. పింఛన్ కానీ లేకపోతే సన్న బియ్యం కార్యక్రమం కానీ ఈ బాగానే ఉంది పరిపాలన. ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏవైతే ఉన్నాయో గ్రామాలలో ఎలా అందుతున్నాయి అంటారు? కరెంటు ఫ్రీ చేసిండు 200 యూనిట్ల వరకు. కాకపోతే బియ్యం పంపిణీ చేస్తుండు. ఉచితంగా బస్సు ఆడోళ్ళకి మహిళలకి. పరిపాలన బాగానే ఉంది రేవంత్ రెడ్డి గారిది. కరెంటు గట్లంతా బాగానే ఉంది. గ్యాస్ 500 మంచిగా చేసిండు పరిపాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో కేసీఆర్ మొత్తం ఆగం చేసిపోయిండు. మొత్తం జనాన్ని మీద అప్పు భారం వేసిపోయిండు. పనికిరాని కాళేశ్వరం కట్టిండు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ఖరాబ్ చేసిండు. మేడిగడ్డ ఆగం చేసిండు. ప్రజల కాడ సొమ్ము 1,00,000 కోట్లు ఆయన ఇంటికి పరిపాలన అయింది కానీ కుటుంబ పాలన అయింది కానీ ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేడు. ఆయన ఇలా ఫామ్ హౌస్లో వండుకుంటుండు. ఆయన ఎలాంటి పరిపాలన ఏం బాగాలేదు ఆయనది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. కాంగ్రెస్ గెలిచిన కాడ నుంచి పరిపాలన బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? లాజర్. ఏం చేస్తుంటారు సార్? మేము ఇక్కడ పని చేస్తుంటాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వేస్ట్ పాలన. ఈ పాలనలో ఏం లేదు. పేదవాళ్ళకి కాదు ఎవరికైనా సరే. ఇప్పుడు గుట్టకల్లా దగ్గర ఒక 10 ఎకరాలు కబ్జా చేశారు కాంగ్రెస్ పాలన. ఇంతవరకు దాన్ని ముట్టుకున్న లేరు. అది దాని పేదలకు ఇస్తానన్నాడుగా, ఇండ్లు కట్టిస్తానడుగా, అది ఇస్తే కదా. దాని మీద ఇప్పుడు బుర్రి శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి దాన్ని కబ్జా చేసి మంచిగా దాన్ని ఎంచర్ చేసి అమ్మేస్తారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో అది అని అన్నారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు. వీళ్ళంతగా వాళ్ళు పేదోళ్ళకి న్యాయం చేశారు. వీళ్ళైతే పేదోళ్ళకి ₹1 కూడా న్యాయం చేయలే. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అది పెన్షన్ పైసలు పెంచుతా అన్నారు, బియ్యం ఏది లేదు. అన్నీ వేస్ట్ మాటలు మాట్లాడాడు. ఏమనంటే కేసీఆర్ తిడతాడు. అంత తప్పించి ఏం లేదు. ఈయన కాడ చేసేది ఏం లేదు. పిచ్చోని చేతిలో రాయి ఉంది. అది ఎట్టి చేస్తాడో ఎవరికి తగులుతుందో వాడే భాగ్యవంతుడు అవుతాడు. అంతే. పేదోనికి అయితే ఏం రాదు. వాళ్ళు కుమ్ముకొని మంచిగా తిని మంచిగా వాళ్ళే పెద్ద అవుతారు. కానీ పేదోనికి అయితే ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ మంచిగా చేసిండు. ఇప్పుడు కరెంట్ అయితేంది, నీళ్ళు అయితేంది, ప్రతి ఒక్కటి. అసలు అప్పుడు మాకు పని మస్తు దొరికేది. అప్పుడు పని కాదు కదా, కనీసం 10 రోజులకు కూడా ఒకసారి పని దొరుకుతలే. ఒక 10 రోజులకు కూడా ఒక పని దొరుకుతలే. అసలు వేస్ట్ పాలన ఈ కాంగ్రెస్ పాలన. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? యాదగిరి. ఏం చేస్తుంటారు? నేను కూలేనండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? తిడదాం అనిపిస్తుంది కానీ తిట్టకూడదండి, మంత్రి కదా. కానీ ఏమన్నా న్యాయం చేస్తాడండి? ఇన్నేళ్ళ ఇంకా చేస్తా. బస్సు ఫ్రీగా ఇచ్చినామండి. ఆడోళ్ళే కొట్లాడుతారు కానీ మగోని టిక్కడి కూడా ముసలోడు పోతే దుగ్గేసుకుంటూ పోతారు. ఇదేమైనా ధర్మమా? ఏమైనా ధర్మమా ఇది? నువ్వు చేసిన పుణ్యమేనా? అది చేసినవయ్యా. సరే పోనీ, పని లేని ఆమె కూడా పోయి ఆడ ఉండదు. కూలీ లేక ఈడ కూకుంటే కూలీ లేదు. ఎట్లా బతకాలి మేము చెప్పు? అదే కేసీఆర్ గారు. సరే ఆయన ఇచ్చిన ప్రభుత్వం ఈయన నడుపుతుండు. నేనేమి ఎలగబెట్టింది ఏమి లేదు. ఏమన్నంటే 100 కోట్లు తిన్నాడు, 1,000 కోట్లు అంటారు. మాకు తెలుసు ఆ కోట్లు మా కూటికి లేక బతుకోళ్ళు. ఏం పని కలిపి కూలి వాళ్ళకు చూపించాలి న్యాయం. ఏది మరి
అదన్నాం ఇది అంటున్నాం ఇది అంటున్నాం ఇడ్లు అంటున్నాం ఏదన్నా మాకేమైనా చూపిస్తున్నా చెప్పండి. ఆయనకే న్యాయం ఉంటే మా సొంటోళ్ళని దేవులాడుకొచ్చి ఏం కావాలి మీకు బాబు, ఎట్టబత్తురు మీరు, ఏం తింటురు, ఫ్రీ బియ్యం, ఫ్రీ బస్సు, ఇంకా అయ్యాక మాకు 4 కిలో 6 కిలోలు బియ్యం ఇస్తున్నామండి. ఎన్ని రోజులు తింటాం? 2 రోజులు 4 రోజులు కూలి చేసుకుంటే అన్నీ వస్తాయి. భార్య పిల్లలు చదువుకోగలుగుతాం. మరి ఏది ఏ ఫ్యాక్టరీ కడతాం? అన్ని నువ్వు మందికే ఇస్తుంది. ఏందో కొన్ని కుంభకోణం ఆడ సీట్లట అయ్యాట అంటారు, మనకేం తెలియదు. మనకు తెలుసా? ఇక అడ్డ మీద కూకొని ఇంటికి పోతే మా బాధలు కేసీఆర్ మాత్రం చేసిండండి. ఏం తినడో ఏమో మనకు తెలియదు, కానీ న్యాయంగానైతే పరిపాలన చేసి తెలంగాణ ఇచ్చిండు కొట్లాడిండు. సరే ఏమన్నా కానీ మంచి పని అయితే చేసి మరి ఆ తెలంగాణనే వీళ్ళు నపరింత పారేస్తురుగా అవి ఉంచారు. అది రట్టే తెలంగాణ ఏమవుతుంది? మనం ఏమైనా ఎత్తకపోతున్నామా? వాళ్ళకని ఇస్తున్నామా? మనది మనకే ఉంటుంది. అది ఎవరు తెచ్చినా మీరే కదా పాలన చేసేది. మేము చేస్తామా? వెళ్ళుకోర్రి, మాకింత సాయం చేసి అంతే. థ్యాంక్ యూ సార్.